Good morning. Today we're going to deal upsampling and downsampling. Okay. మనం చెప్పుకున్నాం మన ప్రీవియస్ క్లాస్లో మల్టీరేట్ శాంప్లింగ్ అంటే చెప్పుకున్నాం, రైట్? మల్టీరేట్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే చెప్పుకున్నాము. ఓకే, మల్టీరేట్ సిగ్నల్ ప్రాసెసింగ్ అంటే ఏంటి అంటే సిగ్నల్ని మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్తో మనము శాంపిల్ చేస్తామన్నమాట. ఓకే, ఎందుకని అలాగని కూడా చెప్పుకున్నాం మనం, రైట్? ఇలాగా మల్టిపుల్ రేట్స్తో శాంప్లింగ్ చేయడము రెండు రకాలండి. ఓకే, మల్టిపుల్ శాంప్లింగ్ రేట్స్తో శాంప్లింగ్ చేయడం అనేది టూ టైప్స్లో చేస్తుంటామమ్మా, రైట్? ఫస్ట్ వన్ ఏంటంటే D2A కన్వర్షన్ అండ్ రీశాంప్లింగ్ ఎట్ రిక్వైర్డ్ రేట్. అంటే మనకి కావలసిన సిగ్నల్ ఒకటి ఉంటుంది కదా, మనం సిగ్నల్ కావాలమ్మా, రైట్? మనము సిగ్నల్ ఏం చేస్తున్నాము అంటే శాంప్లింగ్ రేట్ మార్చాలి. సిగ్నల్ శాంప్లింగ్ రేట్ని మనము మార్చుకోవాలి, రైట్? మార్చుకోవాలంటే సెకండ్ రైట్, సిగ్నల్ యొక్క శాంప్లింగ్ రేట్ మనం ఇప్పుడు మార్చుకోవాలండి. మార్చుకోవాలంటే మనం ఏం చేస్తున్నాము, మనం ముందుగా సిగ్నల్ తీసుకుంటున్నాము, రైట్? ఆ సిగ్నల్ని డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్లో పంపిస్తున్నామమ్మా. డిజిటల్ టు ఎనలాగ్ కన్వర్టర్లో పంపిస్తున్నాం అనమాట, రైట్? డిజిటల్ టు ఎనలాగ్ మార్చుకుంటున్నాము. డిజిటల్ టు ఎనలాగ్ మార్చుకున్న తర్వాత సిగ్నల్ని ఏం చేస్తున్నాము, అవుట్పుట్ నాకు ఒక ఎనలాగ్ సిగ్నల్ వస్తుంది. ఈ ఎనలాగ్ సిగ్నల్ని నేను మళ్ళీ శాంపిల్ చేసుకుంటున్నాను ఎట్ రిక్వైర్డ్ రేట్. మళ్ళీ ఐఎమ్ యూజింగ్ హియర్ ఎ శాంప్లర్. ఓకే, రైట్? ఇక్కడ నేను శాంప్లింగ్ చేస్తున్నానండి మళ్ళీ ఇక్కడ నేను, రైట్? బై రిక్వైర్డ్ రేట్ ఎంత శాంప్లింగ్ కావాలో అంత శాంప్లింగ్ నేను చేసుకుంటాను అనమాట. ఇది జనరల్గా చేస్తున్న ప్రొసీజర్, రైట్? సో దిస్ ఇస్ ద ఇన్పుట్ సిగ్నల్. ఇన్పుట్ సిగ్నల్ మనకి ఏంటి, డిజిటల్ డొమైన్లో ఉంటుంది. ఓకేనమ్మా, ఇది మనకు డిజిటల్ సిగ్నల్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఈ డిజిటల్ సిగ్నల్ని ఎనలాగ్ కింద మార్చుకుంటున్నాను, ఎందుకంటే ఈ డిజిటల్ సిగ్నల్ యొక్క శాంప్లింగ్ రేట్ మార్చాలి. ఓకే, శాంప్లింగ్ టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బిట్వీన్ టూ శాంప్లింగ్స్ ఇస్ కాల్డ్ శాంప్లింగ్ టైం. ఓకే, ఇప్పుడు శాంప్లింగ్ టైం గివ్స్ మీ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, రైట్? సో ఇది ఒక శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. లెట్ us సపోజ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎఫ్ఎక్స్ అనుకుంటున్నానండి. ఎఫ్ఎక్స్ విత్ ద శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ హియర్, రైట్? ఇప్పుడు ఈ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ మార్చాలన్నమాట. కాబట్టి ఏం చేస్తున్నాను, ఎనలాగ్ కింద మారుస్తున్నాను. ఎనలాగ్ కింద మారుస్తే నాకు ఏమొస్తుంది అంటే ఐఎమ్ అప్రాక్సిమేట్గా సిగ్నల్, రైట్? ఇది ఇక్కడ నాకు అప్రాక్సిమేషన్ వస్తుంది అనమాట. ఇక్కడ నాకు ఒక ఎన్వలప్ వస్తుంది అనమాట. ఇక్కడ ఇది మనకి ఏంటి ఇప్పుడు అంటే ఎనలాగ్ సిగ్నల్ అనమాట. ఈ ఎనలాగ్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సిన రేట్కి శాంప్లింగ్ చేసుకుంటాను మళ్ళీ నేను. అప్పుడు అవుట్పుట్ మళ్ళీ నాకు డిజిటల్ వస్తుంది అనమాట. ఎట్ రిక్వైర్డ్ శాంప్లింగ్ రేట్. అవుట్పుట్ నాకు వస్తుంది అనమాట. అయితే ఏం చేస్తున్నాం ఇక్కడ మనము, డిజిటల్ సిగ్నల్ని ఎనలాగ్ కింద మారుస్తున్నప్పుడు కొంత అప్రాక్సిమేషన్ ఈజ్ డన్. ఓకే, మళ్ళీ అంటే ఇప్పుడు ఈ సిగ్నల్ ఏంటి, అప్రాక్సిమేషన్ అయిపోయిన సిగ్నల్ అనమాట, రైట్? దీని మళ్ళీ శాంపిల్ చేస్తున్నాను అంటే ఇంకొంత అప్రాక్సిమేషన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ నేను. సో అవుట్పుట్ మనకి డిస్టార్షన్లో వస్తుంది, రైట్? ఇది ఒక ప్రాబ్లమ్. మోర్ అప్రాక్సిమేషన్ జరుగుతూ ఉంటుందండి, ఎందుకంటే ఆల్రెడీ ఇది డిజిటల్లో ఉంది. అంటే ఆల్రెడీ అన్లాగ్నిది అప్రాక్సిమేట్ అయిపోయి డిజిటల్లోకి వచ్చింది. మళ్ళీ అన్లాగ్లోకి మారుస్తున్నాను, ఇంకొంత అప్రాక్సిమేషన్ జరుగుతుంది. మళ్ళీ శాంపిల్ చేస్తున్నాను, మళ్ళీ అప్రాక్సిమేషన్ చేస్తున్నాను, రైట్? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో మనం దీన్ని ఓవర్కమ్ చేసుకోవాలి, రైట్? మనం వీటిని ఓవర్కమ్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే న్యూ టెక్నిక్ నేను ఉపయోగిస్తున్నానమ్మా. ఐఎమ్ యూజింగ్ హియర్ అనదర్ టెక్నిక్. అదేంటి అంటే శాంప్లింగ్ రేట్ కన్వర్షన్ స్ట్రిక్ట్లీ ఇన్ డిజిటల్ డొమైన్. ఓకేనండి, మొత్తం నేను డిజిటల్ డొమైన్లోనే ఉండి శాంప్లింగ్ చేస్తున్నానమ్మా. గమనించండి, ముందు D2A కన్వర్షన్ చేసి తర్వాత మళ్ళీ రీశాంపిల్ చేస్తున్నాను రిక్వైర్డ్ రేట్కి. రైట్? దీనివల్ల ఏమవుతుంది, అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకు కావాల్సినట్టు శాంపిల్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇది ఇన్పుట్ శాంప్లింగ్ రేట్కి అవుట్పుట్ శాంప్లింగ్ రేట్కి ఎటువంటి రిలేషన్షిప్ లేదమ్మా, అవునా? ఒక సిస్టమ్ తీసుకుంటే సిస్టమ్కి ఇది ఇన్పుట్ సిగ్నల్ అనమాట. ఇది రైట్? నేను దీన్ని ఎనలాగ్ కింద మార్చి మళ్ళీ శాంపిల్ చేస్తున్నాను. అవుట్పుట్ మళ్ళీ నాకు వస్తుంది అనమాట, రైట్? అవుట్పుట్ శాంప్లింగ్ రేట్కి ఎఫ్ఐ అనుకుంటున్నాను, ఇన్పుట్ శాంప్లింగ్ రేట్ ఎఫ్ఎక్స్ అనుకుంటే ఎఫ్ఎక్స్కి ఎఫ్ఐకి రిలేషన్షిప్ ఏమీ లేదండి. ఇక్కడ నాకు రిలేషన్షిప్ అసలు ఇక్కడ నాకు ఏమీ లేదమ్మా. ఓకే, ఇదన్నమాట.
డిసడ్వాంటేజ్ ఏంటి అంటే అనలాగ్ టు డిజిటల్ కన్వర్షన్, మళ్ళీ డిజిటల్ టు అనలాగ్ కన్వర్షన్స్. దీనివల్ల ఏమవుతుందంటే సిగ్నల్లో అడిషనల్ డిస్టార్షన్ వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల మనకి హార్డ్వేర్ కాస్ట్ పెరగడమే కాకుండా సిగ్నల్ కూడా బాగా సఫర్ అవుతుంది అనమాట. రైట్, ఇవి మన ప్రాబ్లమ్స్. దీన్ని ఓవర్కమ్ చేస్తున్నానండి. ఎలాగా అంటే స్ట్రిక్ట్లీ ఇన్ ఏ శాంప్లింగ్, స్ట్రిక్ట్లీ ఇన్ డిజిటల్ డొమైన్. రైట్, డిజిటల్ డొమైన్లో మాత్రమే ఉండి, అంటే అనలాగ్ కింద మార్చకుండా, అనలాగ్లోకి మార్చకుండా డిజిటల్ డొమైన్లోనే ప్యూర్గానే ఉంటున్నాడు అనమాట. ఓకేనా, డిజిటల్ డొమైన్లోనే ప్యూర్గా ఉంటున్నాడు అనమాట. ఇక్కడ డిజిటల్ డొమైన్లోనే ప్యూర్గా ఉండి నేను దీన్ని శాంప్లింగ్ కన్వర్షన్ చేసుకుంటానండి. రైట్, so in this method the discrete times data is manipulated in such a way that new data is generated at required sampling rate. Note that sampling rate is purely in digital domain. Okay Rama, అయితే ఇక్కడ గమనించండి, న్యూ డేటా ఈజ్ జనరేటెడ్ అంటున్నాము అంటే కొత్తగా ఇక్కడ యాడ్ చేస్తున్నాము అని కాదు మీనింగ్. మీకు అర్థమవుతుంది ఏం చేస్తున్నాము మనం అది. రైట్, సో సో దీనివల్ల ఏంటి అంటే నేను మళ్ళీ అనలాగ్లో మార్చకుండా ప్యూర్లీ ఐఆమ్ ఇన్ డిజిటల్ డొమైన్ అనమాట. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ శాంప్లింగ్, క్వాంటైజేషన్స్, వీటి వల్ల వచ్చే డిస్టార్షన్స్ బాగా రెడ్యూస్ చేసుకోవచ్చు, ఫస్ట్ వన్. రైట్, ఫస్ట్ వన్ అదనమాట. ఓకే, సెకండ్ ఏంటి, నాకు సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే డిజిటల్ అనలాగ్ డిజిటల్ ఇట్లాంటివి ఏమేమి ఎక్కువ ఉండవు కాబట్టి నాకు హార్డ్వేర్ కాస్ట్ కూడా బాగా తగ్గిపోతుంది అనమాట. రైట్, ప్రాసెసింగ్ మొత్తం డిజిటల్ డొమైన్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా నాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే అవుట్పుట్ వచ్చే క్వాలిటీ చాలా బాగుంటుంది, యాక్యురేట్గా ఉంటుంది అనమాట. రైట్, సో ఇది ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాము అన్నది చూద్దాము. రైట్, సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే గమనించండి, ఇక్కడ గమనించండి అమ్మా. ఇక్కడ హియర్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, తొందరగా క్లాస్లోకి ఇంకా వస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సిస్టమ్ తీసుకుంటున్నానండి. దిస్ ఇస్ సిస్టమ్ అండ్ దీనికి ఇన్పుట్ ఇస్తున్నాను. ఇన్పుట్ ఐ కాల్ ఇట్ ఎక్స్ ఆఫ్ ఎన్. ఇన్పుట్ ఎక్స్ ఆఫ్ ఎన్, ఇట్ ఈస్ ఏ డిజిటల్ సిగ్నల్. ఓకే, అవుట్పుట్ నాకేమొస్తుంది అంటే వై ఆఫ్ ఎన్ వస్తుందమ్మా, వై ఆఫ్ ఎన్ వస్తుంది. సో ఇన్పుట్ యొక్క శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అని ఎఫ్ఎక్స్ అనుకుంటున్నాను. లెట్ ఎఫ్ఎక్స్ బి ది ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ ఎఫ్వై అన్నది ఏంటి అంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ. రైట్, అయితే ఇది ప్యూర్లీ నేను డిజిటల్ డొమైన్లో ఉంటున్నానమ్మా. ఎలా ఇంతకుముందు చేసే ప్రొసీజర్ ఏంటి అంటే ఓ డిజిటల్ సిగ్నల్ని ఎలా కింద మార్చుకొని మళ్ళీ శాంపిల్ చేయడం అనమాట. అక్కడ ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి ఎటువంటి రిలేషన్షిప్ ఉండదమ్మా, ఎటువంటి రిలేషన్షిప్ కూడాను ఉండదు. దిస్ ఇస్ సిస్టమ్ హెచ్. ఓకే, సిస్టమ్ ఎస్ అంటారులే. రైట్, సో దిస్ ఈజ్ సిస్టమ్. రైట్, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఈ ప్రొసీజర్లో అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి రిలేషన్షిప్ ఉంటుంది. రైట్, అంటే ఎలా ఉంటుంది అంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్వై అన్నది ఇట్ మే బి గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్. ఓకే, అలాగే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అన్నది ఇట్ మే బి గ్రేటర్ దాన్ ఎఫ్వై. ఓకేనా, అయితే ఇట్ హ్యాస్ సమ్ రిలేషన్షిప్. ఎలాగా, ఎఫ్వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్ బై 2 అని కానీ, లేకపోతే 2 ఇంటూ ఎఫ్ఎక్స్ అని కానీ, 2 అని కాదమ్మా 3, 4, 5, 6 ఎంత రావచ్చు, ఇంటిజర్ అనమాట. ఓకేనా, సో ఎఫ్వై ఈజ్ రిలేటెడ్ టు ఎఫ్ఎక్స్ బై n టైమ్స్ ఆర్ n ఇంటూ ఎఫ్ఎక్స్ టైమ్స్. ఇలాగా ఇన్పుట్ అవుట్పుట్కి రిలేషన్షిప్ ఉంటుందమ్మా. అలాగే ఎఫ్ఎక్స్ గ్రేటర్ దాన్ ఎఫ్ఐ అంటున్నాను. ఎంత పెద్దది అంటే మనకి ఇక్కడ రిలేషన్షిప్ ఉంటుందన్నమాట. ఓకేనండి, 2 టైమ్స్ ఎఫ్ఐ అని కానీ, ఓకే, ఆర్ ఎఫ్వై బై 2 అని కానీ, అలా అనమాట. సో ఐ కాల్ ఇట్ ఎఫ్ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ n ఇంటూ ఎఫ్ఐ ఆర్ ఎఫ్వై బై ఎన్, సమ్ n టైమ్స్. n ఇస్ ఇంటిజర్. ఇలా మనకి ఇందులో రిలేషన్షిప్ ఉంటుందమ్మా. రైట్, గమనించండి. అది ఎఫ్ఎక్స్ కనుక ఇఫ్ ఇట్ ఈజ్ లెస్ దాన్ ఎఫ్వై అంటే ఎఫ్వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్, అంతే కదా. ఎఫ్వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్.
రైట్. అంటే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనేది ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ ఉందనుకోండి అమ్మా, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అప్ శాంప్లర్. ఓకేనమ్మా, ఇట్ ఈస్ కాల్డ్ అప్ శాంప్లర్, రైట్. అప్ శాంప్లర్, ఇట్ ఈస్ కాల్డ్ అప్ శాంప్లర్, రైట్. అలాగే అలాగే ఎఫ్ఎక్స్ కనుక, ఇఫ్ ఎఫ్ఎక్స్ అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్వై, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎఫ్వై, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్. ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్. ఓకేనండి. అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ తక్కువ ఉండి ఎఫ్వై ఎక్కువ ఉందనుకోండమ్మా, అంటే మీనింగ్ ఏంటి, శాంప్లింగ్ రేట్ పెరిగిందనమాట. దట్ ఈస్ కాల్డ్ అప్ శాంప్లర్. ఎఫ్వై ఎఫ్ఎక్స్ తక్కువ ఉండి ఎఫ్వై ఎక్కువ ఉండాలి, అంటే ఎఫ్వై గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్ అనమాట. అలాగే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండి, సారీ, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండి అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉందనుకోండి అమ్మా, దట్ ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్. ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్. ఇలా మనం ఎందుకు చేస్తాం మనము అంటే, నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పానండి మీకు నేను, రైట్. లెట్ us సపోజ్ టెలిఫోన్ లైన్ యొక్క శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 8 కిలో హెడ్స్. టెలిఫోన్ లైన్ యొక్క శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ 8 కిలో హెడ్స్, రైట్. సిడిలో డేటా స్టోర్ చేసుకోవాలంటే శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఈజ్ 44.1 కిలో హెడ్స్. 44.1 కిలో హెడ్స్. ఓకేనమ్మా. ఇప్పుడు నేను టెలిఫోన్లో మాట్లాడుతున్న మాటల్ని మీరు సిడిలో స్టోర్ చేసుకోవాలరా, రైట్. టెలిఫోన్లో మాట్లాడుతున్న మాటలు అంటే అది ఎంత శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో శాంపిల్ అయి ఉన్నాయండి, 8 కిలో హెడ్స్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో శాంపిల్ అయ్యి మీకు డేటా వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఇప్పుడు మాట్లాడుతున్నాను టెలిఫోన్ లైన్లో, రైట్. టెలిఫోన్ లైన్లో మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు 8 కిలో హెడ్స్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ శాంపిల్ అయిపోయి మీకు రీచ్ అయిపోయాయి అనమాట. రీచ్ అయిపోయిన దాన్ని ఏం చేస్తున్నారు అంటే, యూ వాంట్ స్టోర్ ఇట్ ఇన్ ఏ సిడి. ఓకే, ఇప్పుడు సిడిలో స్టోర్ చేద్దాం అనుకుంటారు అనుకోండి అమ్మా. టెలిఫోన్ లైన్లో నేను మాట్లాడుతున్న మాటల్ని సిడిలో స్టోర్ చేద్దాం అనుకుంటారు అనుకోండి. అప్పుడు గమనించండి, ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఏమో 8 కిలో హెడ్స్ శాంపిల్ అయిపోయి వచ్చింది అనమాట. మీరు ఏం చేస్తున్నారు, 44.5 కిలో హెడ్స్ ఫ్రీక్వెన్సీతో స్టోర్ చేస్తున్నారు సిడిలో. ఓకే, అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఓకే, టెలిఫోన్ లైన్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా ఈ సిడి శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ. కాబట్టి మనం దీని ఏమంటామంటే అప్ శాంప్లింగ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం వి కాల్ ఇట్ అప్ శాంప్లింగ్ ప్రాసెస్ అనమాట. అలాగే ఆల్రెడీ డేటా సిడిలో స్టోర్ అయిపోయి ఉంది. ఎంత ఫ్రీక్వెన్సీ స్టోర్ అయిపోయి ఉంటుంది, 44.5 కిలోహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ స్టోర్ అయిపోయి ఉంది అనమాట. సిడి లోపల స్టోర్ అయిపోయిన డేటాని నేను మీకు ఫోన్ లైన్లో వినిపిస్తున్నాను. ఆ డేటాని ఆల్రెడీ స్టోర్ అయిపోయిందని మీకు ఫోన్ లైన్లో వినిపిస్తున్నాను. అప్పుడు టెలిఫోన్ లైన్లో శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత, 8 కిలో హెడ్స్ అనమాట. ఆ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీతో మీకు డేటా రీచ్ అవుతుంది అనమాట. అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ అయిపోయింది. ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్, రైట్. అంటే గమనించండి, అప్ శాంప్లింగ్ అంటే ఏం చేస్తున్నాము, డౌన్ శాంప్లింగ్ అంటే ఏం చేస్తున్నాము అంటే, లెట్ us సపోజ్ దిస్ ఈస్ ద సిగ్నల్. రైట్. సిగ్నల్ అంటే ఇది సమ్ వాల్యూస్ ఇక్కడ రాస్తున్నాను, సమ్ వాల్యూస్. ఓకే, ఇక్కడ ఇది యాంప్లిట్యూడ్, ఇక్కడ ఇది యాంప్లిట్యూడ్, ఇక్కడ ఇది యాంప్లిట్యూడ్. ఓకే, ఇక్కడ ఇది యాంప్లిట్యూడ్, అండ్ హియర్ ద యాంప్లిట్యూడ్ ఇస్ దిస్, అండ్ హియర్ ద యాంప్లిట్యూడ్ ఇస్ దిస్, ఇలా అనమాట. ఓకే, ఒకసారి మీరు అర్థం చేసుకోండి అమ్మా. ఇలా కొద్దిగా అటు ఇటు గీసినా సరే, డిస్టెన్స్ బిట్వీన్ టూ శాంపిల్స్ ఈజ్ కాన్స్టెంట్ అనుకోండి. ఓకేనమ్మా, డిస్టెన్స్ బిట్వీన్ టూ శాంపిల్స్ ఈజ్ కాన్స్టెంట్ అనమాట. ఓకేనండి, గమనించండి. ఇది ఈస్ కాల్డ్ శాంప్లింగ్ టైం. ఇట్ ఈస్ కాన్స్టెంట్. ఓకే, ఇదని px అనుకుంటే, శాంప్లింగ్ టైం px అనుకుంటే, ఈ శాంపిల్ నుంచి ఈ శాంపిల్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా, txే ఉంటుంది. అలాగే ఈ శాంపిల్ డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా, txే ఉంటుంది అనమాట. సో tx ఇస్ ద శాంప్లింగ్ రేట్ అనుకుందాం, శాంప్లింగ్ టైం అనుకుందాం అనమాట. ఓకేనండి, ఈ శాంప్లింగ్ రేట్ అనుకున్నాము, రైట్. అయితే ఏం చేస్తున్నాం మనము అంటే, అవుట్పుట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇన్పుట్ కింద ఇచ్చారమ్మా. ఈ సిగ్నల్ మీకు ఇది ఇన్పుట్ కింద ఇచ్చారమ్మా, ఈ సిగ్నల్ని, రైట్. ఇది ఇన్పుట్ కింద ఇస్తే అవుట్పుట్ నాకు ఏమొచ్చింది అంటే ఈ విధంగా వచ్చింది. ఓకే, అంటే ఇవే శాంపిల్స్ ఇలా వచ్చిందన్నమాట. ఇలా వచ్చిందిరా, ఇక్కడ సపోజ్ అవుట్పుట్ నాకు ఇలా వచ్చింది. ఓకే, అవుట్పుట్ నాకు ఇలా వచ్చింది. అఫ్కోర్స్ ఇది కరెక్ట్ కాదు, ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట, అంతే.
ఇది కరెక్ట్ కాదమ్మా ఎక్స్ప్లెనేషన్, మీకు అర్థం కావడం చెప్తున్నాను అంతే జస్ట్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఇక్కడ శాంప్లింగ్ టైం ఎంత పెరిగింది, శాంప్లింగ్ టైము పెరిగింది. ఇక్కడ నాకు శాంప్లింగ్ టైం పెరిగింది అంటే వాట్ అబౌట్ ఫ్రీక్వెన్సీ, టైం పీరియడ్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గినట్టు, అవునా కదా? టైం పీరియడ్ పెరిగితే ఫ్రీక్వెన్సీ తగ్గినట్టు, రైట్? అంటే ఇక్కడ టైం పీరియడ్ తక్కువ ఉంది, టీఎక్స్ తక్కువ ఉంది, రైట్? ఐ కాల్ దిస్ ఇస్ టీవై, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ అనుకుంటాను దీన్ని నేను, రైట్? సో టీఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీవై కదా, టీఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ టీవై. టీఎక్స్ అంటే ఏంటి? 1/fx, ఓకే. టీఎక్స్ కనుక తక్కువ ఉంది అనుకోండి అమ్మా, టీఎక్స్ కనుక టీఎక్స్ ఇస్ లెస్ దాన్ టీవై, టీఎక్స్ ఇస్ లెస్ దాన్ టీవై, మీరు చెప్పట్లా అసలు, రైట్? టీఎక్స్ ఇస్ లెస్ దాన్ టీవై, టీఎక్స్ తక్కువ ఉంది, టీవై ఎక్కువ ఉంది, రైట్? శాంప్లింగ్ టైం తక్కువ ఉంది అంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉన్నట్టు, ఎఫెక్ట్స్ ఎక్కువ ఉన్నట్టు, ఓకేనా అండి? టీవై తక్కువ ఉంది అంటే టీవై తక్కువ ఉంది, టీవై ఎక్కువ ఉంది, టీవై ఎక్కువ ఉంది ఇక్కడ, ఓకే. శాంప్లింగ్ టైం ఎక్కువ ఉంది అంటే ఫ్రీక్వెన్సీ తగ్గినట్టు అనమాట. సో ఎఫ్ఎక్స్ ఇస్ గ్రేటర్ దాన్ ఎఫ్వై అయినట్టు అనమాట, ఓకే. ఇలా మనం చెప్తున్నాము, బట్ ఇది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇలా చేస్తామో చూద్దాం ఇప్పుడు, రైట్? ఇప్పుడు మనం దీన్ని ఏమంటున్నామంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కనుక పెరిగితే ఇట్ ఈస్ కాల్డ్ అప్ శాంప్లర్, రైట్? ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా తగ్గితే దట్ ఈస్ కాల్డ్ డౌన్ శాంప్లర్, రైట్? సో ఇది ఎలా ఉందో చూద్దాం మనం ఇప్పుడు. లెట్ us టాక్ అబౌట్ అప్ శాంప్లర్ ఫస్ట్, ఓకే. అప్ శాంప్లర్ చూద్దామండి. సో వాట్ డూ యూ మీన్ బై అప్ శాంప్లర్? ఇప్పుడు చెప్పినట్టుగానే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా సరే అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది అనమాట, ఓకేనా? ఇట్ ఈస్ కాల్డ్ అప్ శాంప్లర్. సో లెట్ us టేక్ ఏ అప్ శాంప్లర్ సిస్టమ్. ఇది ఒక అప్ శాంప్లింగ్ సిస్టమ్ అండి ఇది, ఓకే. లెట్ us సపోజ్ ఇట్ ఈస్ ఏ అప్ శాంప్లింగ్ సిస్టమ్, రైట్? సో అప్ శాంప్లింగ్ కాబట్టి ఇక్కడ నేను ఐఎమ్ యూజింగ్ దిస్ యారో మార్క్ అనమాట. ఇలా నేను ఒక యారో మార్క్ ఉపయోగిస్తున్నాను ఇక్కడ నేను, అంటే అప్ శాంప్లింగ్ చెప్పడం అనమాట, ఓకేనా? దిస్ సింబల్ యూజ్డ్ ఫర్ అప్ శాంప్లింగ్, రైట్? ఇప్పుడు దీనికి ఏంటి సిగ్నల్ ఇచ్చాను, ఎక్స్ ఆఫ్ ఎన్ సిగ్నల్, ఇక్కడ నేను ఎక్స్ ఆఫ్ ఎన్ ఇచ్చాను, ఓకే. అప్ శాంప్లర్, రైట్? సో అవుట్పుట్ ఇక్కడ నాకు వై ఆఫ్ ఎన్ వచ్చింది, ఓకే. వై ఆఫ్ ఎన్ వచ్చింది అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎక్స్ అనుకుంటే, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్వై అనుకుంటే ఎఫ్వై ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్ఎక్స్ అవ్వాలి కదా. ఎలా అవుతుంది చూద్దాం. సో లెట్ us సపోజ్ ఇట్ ఈస్ ఏ అప్ శాంప్లర్ బై ఎ ఫ్యాక్టర్ 2 అనుకుందామమ్మా, బై ఫ్యాక్టర్ 2 అనుకుందాం రచన, ఓకేనా? అప్ శాంప్లర్ బై ఫ్యాక్టర్ 2 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ బై ఫ్యాక్టర్ 2 అనుకుందాం రా. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ బై ఫ్యాక్టర్ 2 అనుకుందాం రా. అంటే ఇప్పుడు ఎఫ్వై ఏమవుతుందండి? ఇట్ ఈస్ ఈక్వల్ టు 2 times ఎఫ్ఎక్స్ అనమాట. ఇది మన రిలేషన్షిప్ రా. సో ఇలా మనకి ఇన్పుట్ అవుట్పుట్ కూడాను రిలేషన్షిప్ ఉంటుంది. గమనించండి, ఇవి ఖచ్చితంగా ఇంటిజర్స్ అవ్వాలమ్మా. 2, 3, 4, 5, 6, ఓకే. ఇలాంటి ఇంటిజర్స్ అవ్వాలన్నమాట ఇవి, రైట్? సో ఇంటిజర్స్ కాకుండా కూడా చెయ్యొచ్చు, అది నెక్స్ట్ చూద్దాం, తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి అయితే కనుక ఖచ్చితంగా ఇవి ఇంటిజర్స్ అయ్యి ఉండి తీరాలన్నమాట. సో ఇప్పుడు ఇన్పుట్ శాంపిల్ ని ఇలా అనుకుంటున్నాను రా, దిస్ ఈస్ ద ఇన్పుట్ శాంపిల్, ఓకే. దిస్ ఈస్ ద ఇన్పుట్ శాంపిల్, రైట్? దిస్ ఈస్ ద ఇన్పుట్ శాంపిల్, ఓకేనా? గమనించండి, ఇక్కడ ఇన్పుట్ శాంపిల్ మీదే అవుట్పుట్ శాంపిల్ కూడా గీస్తాను రా, రైట్? సో లెట్ us సపోజ్ ఇన్పుట్ సిగ్నల్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఉంది కదమ్మా, ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఎన్ ఉంది కదా. లెట్ us సపోజ్ దిస్ ఎక్స్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు శాంప్లింగ్ తీసుకోవాలి, మనం ఇప్పుడు ఇన్పుట్ తీసుకోవాలి కదా. 1, 2, 3, 4 అనుకుందాం రా ఫర్ ఎగ్జాంపుల్. 1, 2, 3, 4 ఇస్ ద ఇన్పుట్ సిగ్నల్. 1, 2, 3, 4 ఇస్ ద ఇన్పుట్ సిగ్నల్. అంటే ఎక్స్ ఆఫ్ 0 ఎంత అవుతుంది? ఎక్స్ ఆఫ్ 0 ఈజ్ 1. ఇది 0, రైట్? ఎక్స్ ఆఫ్ 1 ఎంత? లెట్ us సపోజ్ దిస్ ఎక్స్ ఆఫ్ 1 ఎంత అమ్మా వాల్యూ? లెక్కిద్దాం రా. ఎక్స్ ఆఫ్ 0 ఎంత అమ్మా ఇక్కడ? 1. ఎక్స్ ఆఫ్ 0 1, ఇదిగోండి ఈ వాల్యూ 1, ఇది ఎక్స్ ఆఫ్ 0, ఓకే. ఇది n అనుకుంటే, ఇఫ్ ఇట్ ఇస్ n
it will become x of n. It will become x of n, right? So x of 1 అంటే ఎంత 2. ఓకే, ఇది x of 1. x of 1 వాల్యూ 2. నెక్స్ట్ సీక్వెన్స్ x of 2 వాల్యూ ఎంత 3. దిస్ ఈజ్ 2. x of 2 దగ్గర వాల్యూ ఎంతమ్మా 3 ఉంది. అదే at 4 what is the value? At 4 what is the value? At 4 what is the value? Sorry, at 3. At 3 what is the value? 4. ఓకే, ఇది ఇప్పుడు నాకు ఇన్పుట్ సిగ్నల్. ఇది ఇప్పుడు నాకు ఇన్పుట్ సిగ్నల్ 1 2 3 4. ఇప్పుడు మనం ఏం చేయాలి? అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీని పెంచాలి. ఓకే, గమనించండి, నేను ఇన్పుట్ అవుట్పుట్ ఒకే గ్రాఫ్లో గీస్తున్నానమ్మా, ప్లేస్ సరిపోక. గమనించండి, ఇది n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 3. ఓకే, ఇప్పుడు ఇదేమవుతుంది అంటే శాంప్లింగ్ టైం tx అవుతుంది. శాంప్లింగ్ టైం tx అవుతుంది. ఓకేనండి, శాంప్లింగ్ టైం tx అవుతుంది. గమనించండి, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటున్నానమ్మా. అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అంటున్నానమ్మా. ఎంతకన్నా? ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా అంటున్నాను అనమాట. అంటే అవుట్పుట్ టైం పీరియడ్ ఏమవ్వాలి? తగ్గాలి, అంతే కదా? టైం పీరియడ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ కదా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవ్వాలి? ఇక్కడ మనకి ఏమవ్వాలి ఇక్కడ అంటే అవుట్పుట్ యొక్క శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ పెరగాలి. అంటే ఏంటి? అవుట్పుట్ యొక్క టైం పీరియడ్ పెరగాలి. అంటే ఈ సిగ్నల్ ని ఈ అప్ శాంప్లర్ ద్వారా కనుక మనం పంపిస్తే అవుట్పుట్ వచ్చే ఫ్రీక్వెన్సీ పెరగాలి అంటున్నాను అనమాట. ఫ్రీక్వెన్సీ పెరగాలంటే మీనింగ్ ఏంటి? ఫ్రీక్వెన్సీ పెరగాలి, ఇన్పుట్ కన్నా పెరగాలి. ఫ్రీక్వెన్సీ పెరగాలంటే మీనింగ్ ఏంటి? టైం పీరియడ్ తగ్గాలి. ఓకేనమ్మా, అంటే ఇప్పుడు ఈ సిగ్నల్ యొక్క టైం పీరియడ్ తగ్గాలన్నమాట. ఓకేనా? ఈ సిగ్నల్ యొక్క టైం పీరియడ్ తగ్గాలి అంటే మనము ఏమన్నా డేటాలో యాడ్ చేస్తామా? యాడ్ చేయొచ్చా? చెయ్యకూడదు. మన ఎక్స్ట్రా డేటా ఏమి కూడా ఇక్కడ యాడ్ చేయకూడదు. రెండోది, ఇక్కడ డేటా ఏమైనా తీసేస్తామా? తీయకూడదు. ఓకే, ఇక్కడున్న డేటాని తీయకూడదు. బయట నుంచి డేటా కొత్తగా డేటాని యాడ్ చేయకూడదు. ఓకేనా అండి? కానీ ఏమవ్వాలి? టైం పీరియడ్ నాకు తగ్గాలి, అవుట్పుట్ టైం పీరియడ్ నాకు తగ్గాలన్నమాట. కాబట్టి ఏం చేస్తున్నానంటే ఎంత తగ్గాలరా? చూడండి, అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీకి ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ వాట్ ఇస్ రిలేషన్షిప్? fy is equal to 2 times fy. ఇది x కదరా, this is x. okay, fy is equal to 2 times fx, right? So fy ఎంత పెరగాలి? 2 times పెరగాలి fx కన్నా సరే. ఓకే, అండ్ ఫ్రీక్వెన్సీ డబల్ అవ్వాలి. అంటే వాట్ ఇస్ టైం పీరియడ్ హాఫ్ అవ్వాలన్నమాట. ఫ్రీక్వెన్సీ డబల్ అవ్వాలంటే టైం పీరియడ్ మనకి ఏమవ్వాలి? హాఫ్ అవ్వాలన్నమాట. అప్పుడు ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎంత మనము అప్ శాంపిల్ చేసాంరా? బై రేట్ 2. ఓకేనమ్మా, హియర్ ఐఎమ్ అప్ శాంప్లింగ్ ద సిగ్నల్ బై a ఫ్యాక్టర్ 2. ఐఎమ్ అప్ శాంప్లింగ్ ద సిగ్నల్ బై a ఫ్యాక్టర్ 2. ఓకేనండి, కాబట్టి ఏం చేస్తానంటే ఇక్కడ నేను రైట్, I am going to add, గమనించండి, I am going to add 2 minus 1 zeros. 2 minus 1 zeros. ఓకేనమ్మా, between successive samples. ఓకే, between successive samples. ఓకే, శాంపిల్ కి మధ్యలో మనము గమనించండి 2 minus 1 జీరోస్ ని యాడ్ చేస్తామమ్మా. ఒకవేళ ఇక్కడ అప్ శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ 3 వేసాను అనుకోండి. ఇక్కడ నేను అప్ శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ 3 వేసాను అనుకోండి అమ్మా. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 3 minus 1 జీరోస్ ని శాంపిల్ మధ్యలో యాడ్ చేయాలన్నమాట. గమనించండి, జీరోస్ ని యాడ్ చేయడం వల్ల నాకు సిగ్నల్ మారిపోతుందా? మారదు. కాబట్టి ఇదిగోండి, శాంపిల్ కి మధ్యలో ఇక్కడ కలర్ తీసుకుంటాను. శాంపిల్ కి మధ్యలో ఒక జీరో యాడ్ చేస్తాను రా. సో ఈ శాంపిల్ కి మధ్యలో ఇక్కడ జీరో యాడ్ చేశాను. ఈ శాంపిల్ కి మధ్యలో ఒక జీరో యాడ్ చేశాను. ఓకేనమ్మా, ఇప్పుడు శాంపిల్ కి మధ్య జీరో యాడ్ చేయడం వల్ల ఏమైంది? శాంపిల్ కి మధ్యలో జీరో యాడ్ చేయడం వల్ల ఏమైంది ఇక్కడ అంటే గమనించండి ఇక్కడ ఇది 0, ఇది 1, మధ్యలో ఇప్పుడు శాంపిల్ ఒకటి యాడ్ చేశాను. ఆ శాంపిల్ ఏంటి? జీరో యాడ్ చేశాను అనమాట. జీరో యాడ్ చేసిన ప్రాబ్లం ఉంటుంది? నాకు ఏమన్నా ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు నాకు టైం యాక్సిస్ కొత్తది వచ్చింది అనమాట. గమనించండి, ఈ టైం యాక్సిస్ ఏంటిది? దిస్ ఈస్ టైం యాక్సిస్ n ఈక్వల్ టు ఇది 0,
ఇది 1 2 3 కదా, 0 1 2 3 కదా. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ నేను కొత్తగా ఒక శాంపిల్ మధ్యలో యాడ్ చేశానమ్మా జీరోని. ఓకే, గమనించండి. ఇఫ్ ఇక్కడ తీసుకుంటున్న ఎగ్జాంపుల్ నేను అప్ శాంపుల్ బై ఫ్యాక్టర్ 2 కాబట్టి 2 మైనస్ 0 2 మైనస్ 1 జీరోస్ ని యాడ్ చేశానమ్మా. రైట్, ఇప్పుడు ఏమైంది అంటే ఈ శాంపిల్ జీరోనే, అది అలాగే ఉంది. శాంపిల్ యాడ్ చేసాం కదా, ఈ టైం పీరియడ్ ఇప్పుడు నాకు ఏమైంది, ఇది టైం పీరియడ్ 1 అయింది, ఇది కాస్త 2 అయింది, ఈ టైం పీరియడ్ కాస్త 3 అవుతుంది, ఈ టైం పీరియడ్ కాస్త 4 అవుతుంది, ఈ టైం పీరియడ్ కాస్త 5 అయింది. ఓకే, అండ్ దిస్ ఈజ్ 6, దిస్ ఈజ్ 6. ఓకేనా, 0 1 2 3 4 5 6. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఏమైంది అంటే గమనించండి, గమనించండి. ఇందాక మనకి వాట్ ఈస్ ద టైం పీరియడ్, ఇన్పుట్ టైం పీరియడ్ ఏంటమ్మా, దిస్ ఈస్ ద ఇన్పుట్ టైం పీరియడ్. ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందిరా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాకు టీఎక్స్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ మై టీఎక్స్, ఇది నాకు టీఎక్స్. ఓకే, ఇది నాకు టీఎక్స్ అనమాట ఇది. రైట్, సో ఇన్పుట్ శాంప్లింగ్ టైం ఎక్కువ ఉంది, అవుట్పుట్ శాంప్లింగ్ టైం ఏముంది చూడండి, మనం ఓవర్లాప్ చేశానమ్మా, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, అర్థం చేసుకోండి జాగ్రత్తగా. రైట్, ఇప్పుడు నాకు అవుట్పుట్ శాంప్లింగ్ టైం ఏంటి, ఇది, దిస్ ఈజ్ టీవై, దిస్ ఈజ్ టీవై. ఓకే, ఇది నాకు టీవై, ఇది నాకు టీవై, ఇది నాకు టీవై. ఓకే, సో ఇప్పుడు ఏం చేసా ఇక్కడ నేను అంటే ఐఎమ్ యాడింగ్ జీరోస్, ఐఎమ్ యాడింగ్ జీరోస్ బిట్వీన్ శాంపిల్స్. రైట్, సో ఇప్పుడు ఒకవేళ ఓకేనమ్మా, ఇప్పుడు ఒకవేళ ఇది శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ 3 అయింది అనుకోండి రా, శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ 3 అయింది అనుకోండి అమ్మా. ఓకే, రైట్, ఇప్పుడు శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ 3 అయింది అనుకోండి అమ్మా, ఇది ఐఎమ్ శాంప్లింగ్ బై ఫ్యాక్టర్ 3. అప్పుడేమవుతుంది, ఇక్కడ నేను ఐ హావ్ టు యాడ్ 3 minus 1 zeros, ఐ హావ్ టు యాడ్ 3 minus 1 zeros. 3 minus 1 అంటే ఏంటి, 2 zeros యాడ్ చేయాలన్నమాట. 2 zeros ని బిట్వీన్, ఇదిగోండి ఇది ఇన్పుట్, గమనించండి ఇది ఇన్పుట్, ఇది రైట్, ఇది ఇక్కడ నాకు ఇన్పుట్ రా ఎన్. ఇప్పుడేమవుతుంది అంటే ఈ ఇన్పుట్ మధ్యలో ఇప్పుడు చేసే నేను 3 minus 1 zeros యాడ్ చేశాను రా, అంటే ఐ హావ్ టు యాడ్ 2 zeros హియర్, ఐ హావ్ టు యాడ్ 2 zeros బిట్వీన్ శాంపిల్స్. ఇక్కడ ఒక జీరో, 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 ఇలా యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు నాకు న్యూ శాంప్లింగ్ న్యూ టైం పీరియడ్ ఏమవుతుందిరా, ఎన్ ఏమవుతుంది, ఇది 0, ఇది 1 2 3 4 5 6 7 8 9. ఓకేనా అండి, 3 టైమ్స్ నాకు శాంప్లింగ్ రేట్ పెరిగింది. ఇదిగోండి ఇక్కడ n ఈక్వల్ టు 3, ఇప్పుడు 3 times 3 ఈక్వల్ టు 9. ఓకేనా అండి, 3 times 3 ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ న్యూ అంటే జీరోస్ యాడ్ చేసిన తర్వాత అవుట్పుట్ లో అమ్మా, ఇది అవుట్పుట్ ఇప్పుడు గీసింది అనమాట నేను. రైట్, సో ఇప్పుడు నేను జీరోస్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు ఏమైపోయింది, పీరియడ్ మారిపోయింది అనమాట. ఓకే, దిస్ ఇస్ మై పీరియడ్ అనమాట ఇప్పుడు ఇది. రైట్, పీరియడ్ మారిపోయిన తర్వాత ఏమవుతుంది, శాంపిల్స్ మారిపోయినాయి. ఓకే, అంటే యాక్చువల్ శాంపిల్స్ అవే ఉన్నాయి. ఓకేనా అండి, యాక్చువల్ శాంపిల్స్ అవే ఉన్నాయి. ఓకేనమ్మా, యాక్చువల్ శాంపిల్స్ అవే ఉన్నాయి, ఎక్కడా కూడా మారలేదమ్మా, శాంపిల్స్ యాక్చువల్ అవే ఉన్నాయి శాంపిల్స్. రైట్, వీటి మధ్యలో చేసేటప్పుడు ఇక్కడ నేను జీరోని యాడ్ చేశానమ్మా. సో ఇప్పుడు గమనించండి, ఇది నాకు అవుట్పుట్ టైం పీరియడ్ ఎం అంటున్నాను రా. సో ఎం ఈక్వల్ టు 0 1 2 3 4 5 6 7 8 9. ఓకేనండి, సో సింపుల్ గా ఏం చెప్తాము అంటే అప్ శాంప్లర్ అని రాస్తున్నప్పుడు రైట్, ఇక్కడ మనము ఇక్కడ ఈ వాల్యూ ఎంత 2 3 4 అన్నది ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ శాంప్లింగ్ రిక్వైర్మెంట్ అనమాట. మనం దీన్ని అప్ శాంప్లర్ ని క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తాం రా, క్యాపిటల్ ఐతో రిప్రజెంట్ చేస్తామమ్మా అప్ శాంప్లర్. ఓకేనండి, రైట్, నౌ డౌన్ శాంప్లర్, నౌ డౌన్ శాంప్లర్ అయితే అంటే మీనింగ్ ఏంటి, ఇప్పుడు అవుట్పుట్ ఎఫ్వై ఏమవుతుందమ్మా, అవుట్పుట్ ఎఫ్వై ఈక్వల్ టు ఐ టైమ్స్ ఎఫెక్ట్స్ అవుతుందండి, ఐ టైమ్స్ ఎఫెక్ట్స్ అవుతుంది. ఓకే, ఎఫ్వై ఈక్వల్ టు ఐ టైమ్స్ ఎఫెక్ట్స్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ డౌన్ శాంప్లర్కి వెళ్దాం. ఇక్కడ డౌన్ శాంప్లర్, రైట్,
డౌన్ శాంప్లర్ అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే ఇన్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ కన్నా అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తగ్గాలన్నమాట. సో లెట్ us suppose this is the system. ఓకే, డౌన్ శాంప్లర్ కి యారో మార్క్ డౌన్ పెడతాం అన్నమాట ఇలాగా, రైట్? సో లెట్ us suppose this is x of n. Let us suppose this is x of n. Okay, output it is y of n. Y of n, right? Input sampling frequency fx అనుకుంటే అవుట్పుట్ sampling frequency fy అనుకుంటే fy ఈజ్ లెస్ దాన్ fx అవుతుంది అనమాట. fy ఈజ్ లెస్ దాన్ fx అవుతుంది అనమాట, రైట్? ఎలాగా చూద్దాం. ఇప్పుడు శాంపిల్ తీసుకుందామమ్మా. లెట్ us suppose ఇన్పుట్ శాంపిల్ x of n ఈక్వల్ టు, ఇక్కడ ఇప్పుడు నేను ఇన్పుట్ శాంపిల్ x of n ని డ్రా చేస్తున్నాను రా. ఇన్పుట్ శాంపిల్ x of n డ్రా చేస్తున్నానమ్మా. సో దిస్ ఈజ్ x of n, is x of n, right? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నేను ఇదిగోండి, ఐఎమ్ టేకింగ్ ఎ సీక్వెన్స్, ఓకే, సమ్ ఆర్బిటరీ సీక్వెన్స్. ఓకే, యాంప్లిట్యూడ్స్తో నా పర్లేదమ్మా, ఇక్కడ యాంప్లిట్యూడ్స్తో పర్లేదు. ఇప్పుడు నాకు ప్రస్తుతానికి టైం పీరియడ్సే ముఖ్యం ఇక్కడ నాకు, రైట్? సో లెట్ us suppose this is the sequence. ఓకే, this is my sequence. గమనించండి అమ్మా, నేను కొద్ది దూరం దగ్గర గీస్తున్నట్టున్నాను. మొత్తం కూడా ఒకటే డిస్టెన్స్తో ఉండాలండి మీరు ఎగ్జామ్లో గీస్తున్నప్పుడు. ఓకే, మొత్తం కూడా మీకు ఒక డిస్టెన్స్తో ఉండాలమ్మా ఎగ్జామ్ గీస్తున్నప్పుడు. సో లెట్ us suppose this 0 1 2 3 4 5 6 7. ఓకే, 7 టోటల్లీ 0 to 7 అంటే 8 అవుతాయి అనమాట. ఓకే, రైట్? ఇప్పుడు నేను దీన్ని n అనుకుంటున్నాను, అంటే ఇవన్నీ మనకి n వాల్యూస్ అనమాట. n ఈక్వల్ టు 0 1 2 3 4 అలాగా. సీక్వెన్స్ ఏంటి ఇప్పుడు నాకు x of n. సీక్వెన్స్ ఇప్పుడు నాకు ఏంటి x of n, రైట్? x of n. సో ఇప్పుడు గమనించండి, fy ఈజ్ లెస్ దాన్ fx అంటున్నానమ్మా. అంటే గమనించండి, fy తక్కువ ఉండాలి అంటే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండాలి. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండాలంటే వాట్ అబౌట్ టైం పీరియడ్ ఎక్కువ ఉండాలి. సో గమనించండి, ఇది నాకు ఇన్పుట్ టైం పీరియడ్ tx. ఓకే, ఇన్పుట్ టైం పీరియడ్ tx. ఇప్పుడు అవుట్పుట్ టైం పీరియడ్ ty ఎలా ఉండాలమ్మా? ఇట్ మస్ట్ బి గ్రేటర్ దాన్ tx ఉండాలన్నమాట, అంతే కదా? సో fy అంటే ఏంటి? అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ తక్కువ అని చెప్తున్నాను. fy ఇస్ లెస్ దాన్ fx అని చెప్తున్నానమ్మా. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ తక్కువ అని చెప్తున్నాను. ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే ఏంటి? టైం పీరియడ్ ఎక్కువ అంటే ty మస్ట్ బి గ్రేటర్ దాన్ tx, అంతే కదా? ty గ్రేటర్ దాన్ tx అనమాట, రైట్? అయితే అది అయితే ఎన్ని రెట్లు తక్కువ ఉండాలి? అయితే ఇది మనకి ఎన్ని రెట్లు తక్కువ ఉండాలి? గర్ల్స్ ప్లీజ్ రైట్ యువర్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్, ఇప్పుడు మనకి ty అన్నది, ఇప్పుడు మనకి fy ఇస్ లెస్ దాన్ fx అని చెప్తున్నాం కదమ్మా. అంటే అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఇస్ లెస్ దాన్ ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ చెప్తున్నాము. అట్ వాట్ అమౌంట్, ఎంత శాతము అంటే ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఇక్కడ 2 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా అండి? 2 తీసుకుందాం అమ్మా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే, సో ఇప్పుడు దాని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు దీనికి మీనింగ్ ఏంటి అంటే అవుట్పుట్ fy ఈజ్ లెస్ దాన్ 2 times fx. అంతేగా మీనింగ్? 2 times fx అంటే మీనింగ్ ఏంటి? fx, ఓకే, fx సారీ fx అయితే 2 times fx కాదు, అంతే 2 times fx అంటే fx ఆర్ సింపుల్ ఇలా చెప్పుకోవచ్చమ్మా. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ తక్కువ అని చెప్తున్నాం కదా. అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ తక్కువ అంటే fy ఈజ్ ఈక్వల్ టు fx by 2, అంతేగా? fx by 2, రైట్? fy ఈక్వల్ టు fx by 2 అంటున్నాం అనమాట, రైట్? సో ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఏం చేయాలి? టైం పీరియడ్ నాకు పెరగాలి. ఓకే, ఇది tx అనమాట. బాయ్స్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. ఇప్పుడు tx అనమాట. అవుట్పుట్ శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీ తక్కువ అంటున్నాను అంటే ఏంటి? అవుట్పుట్ శాంప్లింగ్ టైం ఎక్కువ ఉండాలి. ty మస్ట్ బి గ్రేటర్ దాన్ tx అవ్వాలన్నమాట. ఓకే, బట్ బై వాట్ అమౌంట్ అంటే ట్వైస్ అవ్వాలన్నమాట. అంటే అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఇందులో ఏం చేస్తామంటే మనము we will drop 2 minus 1 samples. 2 minus 1 samples ని ఇప్పుడు నేను డ్రాప్ చేస్తానమ్మా. ఓకేనమ్మా? 2 minus 1 samples ని డ్రాప్ చేస్తానమ్మా, రైట్? అంటే గమనించండి, దిస్ ఈజ్ మై అవుట్పుట్. ఇది ఇప్పుడు నాకు అవుట్పుట్ వస్తుందిరా ఈ విధంగా. సో దిస్ ఈజ్ మై అవుట్పుట్.
ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు ఇందులో డౌన్ శాంపిల్ అంటే ఏం చేయాలి, శాంపిల్స్ని డ్రాప్ చేస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ శాంపిల్ అలాగే గీస్తున్నాను, ఫస్ట్ శాంపిల్ అలాగే గీస్తున్నాను, రైట్. సెకండ్ శాంపిల్ని డ్రాప్ చేస్తామన్నమాట. ఎన్ని శాంపిల్స్ డ్రాప్ చేస్తామంటే ఇదిగోండి 2 - 1 శాంపిల్స్ డ్రాప్ చేస్తామండి. ఒకవేళ 2 కాకుండా 3 అయింది అనుకోండి అమ్మా, ఇది అప్పుడు 3 - 1 శాంపిల్స్ అంటే అప్పుడు 2 శాంపిల్స్ డ్రాప్ చేసుకోవాలన్నమాట. సో అది ఇక్కడ మన ఎగ్జాంపుల్ తీసుకుంది ఇక్కడ 2 కాబట్టి ఇప్పుడు 2 - 1 శాంపిల్స్ డ్రాప్ చేస్తున్నాం అనమాట. సో ఈ శాంపిల్ డ్రాప్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ శాంపిల్ యాజ్ టీజ్ గా డ్రా చేస్తున్నాను ఇక్కడ, రైట్. యాజ్ టీజ్ గా ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ అంటే మళ్ళీ ఇంకో శాంపిల్ డ్రాప్ చేస్తారనమాట. అంటే శాంపిల్కి మధ్యలో మనము ఒక్కొక్క శాంపిల్ని ఇక్కడ డ్రాప్ చేస్తూ పోతాం, ఇలాగా ఒక శాంపిల్ లాగా డ్రాప్ చేస్తూ పోతాం అనమాట. డ్రాప్ చేస్తూ పోతే ఇంక మనకి ఏం మిగిలినాయండి, ఇదిగోండి ఈ శాంపిల్ మిగిలింది, తర్వాత ఈ శాంపిల్ మిగిలింది అనమాట, రైట్. ఇప్పుడు ఇది నాకు అవుట్పుట్ అనమాట y. అంటే ఇప్పుడు గమనించండి, ఇది 0, యాక్చువల్ ఇది 0, ఇది 1 అవుతుంది, ఇది 2 అవుతుంది, ఇది 3 అవుతుంది. అంటే అవుట్పుట్ యొక్క శాంపిల్ నెంబర్ నాకు మారిపోయింది అనమాట. కాబట్టి నేను y దీన్ని నేను m అనుకుంటానమ్మా. సో దిస్ ఈస్ m ఈక్వల్ టు 0 1 2 3. సో ఇట్ విల్ బికమ్ y ఆఫ్ m అవుతుంది అనమాట. ఇట్ ఈస్ మై. ఇప్పుడు గమనించండి, అవుట్పుట్ లో నాకు శాంప్లింగ్ టైం పెరిగిందా, శాంపిల్ టైం ty పెరిగింది, ty is greater than tx. ఓకేనండి, మనం దీన్ని ఏమంటాం, వి కాల్ ఇట్ డౌన్ శాంప్లర్ అంటామమ్మా దీన్ని. సో fy ఈజ్ ఈక్వల్ టు fx బై d. ఓకే, ఇది కాన్సెప్ట్ అనమాట డౌన్ శాంప్లర్ కి అప్ శాంప్లర్ కి కూడా. శాంపిల్స్ ఇక్కడ